నైమిషారణ్యం మునులు కలి ప్రభావం లేని పవిత్ర ప్రదేశం ఎక్కడో చెప్పమని బ్రహ్మదేవుణ్ణి కోరారు. బ్రహ్మదేవుడు స్వయంగా చక్రాన్ని సృష్టించి ఈ చక్రం ఎక్కడ ఆగుతుందో అదే పవిత్ర యజ్ఞ నిలయంగా భావించండి అని చెప్పారు. ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు భూమిపై ఒక అరణ్య ప్రాంతంలో ఆగింది. నేమి అంటే చక్రపు అంచు, అరణ్యం అంటే అడవి. చక్రం భూమిని తాకిన ప్రాంతాన్ని నైమిష అంటారు. అందువల్ల ఆ ప్రాంతానికి నైమిషారణ్యం అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో చక్రం భూమిని చీల్చగా అక్కడ నీటి గుంట ఏర్పడింది. ఆ నీరు పవిత్ర జలంగా ప్రసిద్ధి చెందింది. చక్రం నిలిచిన ప్రదేశానికి చక్రతీర్థం అనే పేరు వచ్చింది. ఇక్కడే సౌనక మహర్షి ఆధ్వర్యంలో 84,000 మంది ఋషులు యజ్ఞం చేశారు. అక్కడికి సూత మహర్షి వచ్చి మహాభారతం, భాగవతం, పురాణాలు మొదలైనవి వినిపించాడు. అందుకే నైమిషారణ్యాన్ని వేద పురాణాల జన్మస్థలం అంటారు.